అనేదానికి వస్తుంది, కద్రు అనేదానికి మాత్రం రాదు. అంటే ఇప్పుడు రెండు వాక్యాలు అయ్యాయి. ఉకారాంతానికి వస్తుంది అని ఒక వాక్యం, కద్రు అనేదానికి రాదు అనేది రెండో వాక్యం. ఇలా రెండు వాక్యాలుగా చెప్తే దాన్ని ప్రసజ్య ప్రతిషేధ అంటారు. అలా కాకుండా కద్రు కంటే మిగిలిన ఉకారాంత అంగానికి వస్తుంది అని చెప్తే దాన్ని పరిదాస అంటారు. అర్థమైందమ్మా? తేడా తెలిసిందా? ఇది అన్ని చోట్ల చెప్పచ్చు. ఎక్కడైతే నా ఉంటుందో అన్ని చోట్ల ఇలా రెండు రకాలుగా చెప్పచ్చు. కానీ దీంట్లో తాత్పర్య భేదం మారిపోతుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. ఎక్కడ తాత్పర్య భేదం మారిపోతుందో మనం పై పుస్తకాలు చూసినప్పుడు తెలుసు. తర్వాత చెప్పు అను. లేదా ఈ చిచ ఈ దీర్ఘ ఈకారమైన పరంగా ఉన్నప్పుడు స్త్రీ ప్రత్యయాలన్ని చోట్ల దీర్ఘ ఈకారం ఉంటుంది. నీకు నీకు నీను మూడు చోట్ల కూడా నకారానికి లషక్ పద్ధతి సూత్రం చిత్సు అని చెప్పే శ్లోకం వచ్చేస్తే ఈ అని ఉంటుంది. కుమార ఈ కుమార అనే ప్రాథమిక కంటే శ్రేష్ఠ వయసు రమణి అనే సూత్రం చేత ప్రత్యయం వస్తే కుమార నీషు కుమార నీ అందులో నకారాన్ని ఇచ్చని వస్తే కుమార ఈ. ఇప్పుడు కుమార దగ్గర అకారానికి లోపం వచ్చింది ఈ సూత్రం చేత. అర్థమైందమ్మా? కుమారి మళ్ళీ దీనికంటే రమేష్ వచ్చిన సూత్రం కుమారి అని సుపడతారు అర్థం. తర్వాత పరంగా ఏమవుతుంది? ఉపధాయ అలాగే లోప అనేది కూడా అనిపిస్తూ వస్తుంది. అప్పుడు లోప భవతి కసి లోప భవతి ఉపధాయ ఉపధాభూతమైనటువంటి అకారానికి లోపం వస్తుంది. వివేకి యొక్క ఉపధా సూర్యతి అగత్య మత్స్య అనే వాటి యొక్క ఉపధా. ముందుకి ఇక్కడికి తేడా ఏంటి? ముందు తర్కిత ప్రత్యయం నిమిత్తం, తర్కిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ప్రకృతిలో ఉండే అకారాన్ని కాకుండా ఇక్కడ తర్కిత ప్రత్యయంలోనే అకారం ఉంది. తర్కిత ప్రత్యయంలో ఉన్న అకారాన్ని కాకుండా అంటే షయ్యు ఎయ్యు ఇలాంటి ప్రత్యయాలన్నీ కూడా తర్కిత ప్రత్యయాలు, వాటిల్లో అకారం ఉంది, వాటికి లోపం వస్తుంది అన్నమాట. అలా అనాటి అంటే ఆకారంతో మొదలు కానిది అన్నారు.
కూడా అనాద్యం సప్తమిలో ఉన్నాయి. ఆకారంలో మొదటిది కానటువంటి దర్శిత కృత్యం పరంగా ఉన్నట్టు, ఆకారంతో మొదలు కానటువంటి దర్శిత కృత్యం పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? అపత్యార్థంలో వచ్చినటువంటి ఆకారాన్ని లోపం వస్తుంది. అపత్యార్థంలో కూడా వచ్చిన ఆకారం అకారం కేవలం అపత్యార్థం అన్నది, అపత్యార్థంలో కూడా వచ్చిన ఆకారాన్ని లోపం వస్తుంది. బిల్వకాశంలో ఉండేటటువంటి పదాల కంటే పరంగా ఖ్యాతి వస్తుంది, పరంగా ఉన్నట్టు. ఇస్తే మేయస్సు ఇష్టం పెట్టే ఇష్టాన్ని చేస్తుందో వివరించి ప్రత్యేక పరంగా ఉన్నప్పుడు లోపం వస్తుంది. దేనికి ఈ భాగానికి లోపం వస్తుంది. బహిష్ట లఘిష్ట లఘు ప్రాతిపదిక ఇష్టపెచ్చు లఘు ఇష్ట కారాల లోపల లఘిష్ట. అనుమతి క్షుద్ర గుణాదేశం దేనికి వస్తుంది? పూర్వవర్ణానికి, పూర్వవర్ణానికి గుణం వస్తుంది. ఇంకా ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? యనాది పరం లోప, లోప అనేది అన్నిటిగా వస్తుంది. యనాది పరం లుప్యతే అన్నమాట. అంటే స్థూల దూర యువ హ్రస్వ క్షిప్ర క్షుద్ర అన్నింటిలోనూ కూడా ఎన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఉన్నాయి. ఎన్ ప్రత్యాహారంలో ఏ వర్ణాలు ఉన్నాయి? ఎవరలా ఇప్పుడు స్థూల దగ్గర లకారం ఉంది, దూర రా ఉంది, హ్రస్వ యువ అన్ని చోట్ల కూడా ఎండులు ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నా? యనాది పరం లోప అంటే ఎండు కంటే పరంగా ఉన్నటువంటి వర్ణాలన్నీ కూడా లోపిస్తాయి. అట్లేనమ్మా, అంటే ఎండు మొదలుకొని దానికంటే పరంగా ఉన్నదంతా కూడా లోపిస్తుంది. స్థూలాలో లకారం ఎండు, లకారకార ఎండు కూడా లోపించేస్తాయి. అప్పుడు స్థూ అని మైత్రం వచ్చాం. అనయోగ అతిశయేన స్థూల లేదా ఆయన అతిశయేన స్థూల అనే అర్థంలో స్థూల అనే దానికి ఇష్టం పెట్టాం. ఇష్టం పెట్టి స్థూల ఇష్టాలు ఉంది. ఇప్పుడు స్థూల ఇష్టం పెట్టి స్థూల లకారం 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 ఇందులో ఉంది. ఏముంది? స్థూ ఇష్టాన్ని. ఇప్పుడు స్థూలో ఉండే ఉకారానికి ఇదే ప్రత్యేక గుణం.
ఇది కూడా ఆదేశం. ఆదేశంలో ఒకే వర్ణ స్థానంలో వచ్చేది. ఉకార స్థానంలో ఓకారం వస్తున్నప్పుడు స్థోతిష్ట అని చేతో యవాయావాన్ని ముందు వచ్చే అధ్యాయాన్ని సూత్రం చేస్తాం. ఆ సూత్రం మీద అవాదేశం వస్తే స్తవిష్ట స్తవిష్ట శివాది కార్యాలు వచ్చేస్తే స్తవిష్ట అని అవుతుంది. అదేనమ్మా. అలాగే అన్ని చోట్ల దూరాలో రా పోతుంది, హ్రస్వాలో రా పోతుంది, క్షిప్రాలో రా పోతుంది, అదేనమ్మా. క్షుద్రాలో రా పోతుంది. పూర్ణుండేటటువంటి వికారానికి ఉకారానికి దూరం. తర్వాత Bangki, bangki, asal jepu, anu tu, ya kau sengkau ada apa? ఎప్పుడు ఇష్టం చేస్తూ నిదానొచ్చిగా ఈ సూత్రం చేత ప్రేమ అనేది సిద్ధిస్తుంది. ప్రేమ పదం అయమనయోగ అతిశేషైన ప్రియ అనే అర్థంలో ప్రియా అనే ప్రాతిపదిక కంటే యమనిచ్చు. ప్రియా యమనిచ్చు. ప్రియా యమనిచ్చు దగ్గర ఈ ప్రియా స్థానం ఈ సూత్రం చేత ప్రా అనే ఆదేశం వస్తుంది. ప్రా యమనిచ్చు. ప్రాయమనిచ్చి దగ్గర ఆత్మన సూత్రం కూడా వచ్చి ప్రేమన్ అనేది. అదేనమ్మా. సుబాధి కార్యాలు ప్రేమ అని అగారానికి పుల్లింగ పదం ప్రేమ అని. అని మన తెలుగులో దీన్ని వేరేలా వాడతాం. అలా మిగిలినవి ఇష్టం. స్థానంలో భూ అనే ఆదేశం కూడా వచ్చింది. యొక్క మొదటి ఈకార స్థానంలో జ్యా కంటే పరంగా ఉంది. జ్యాత్ ఆ తీయస
పరంగా ఉన్నప్పుడు అంగం ఎలాంటిది కావాలి అని చెప్తున్నారు. అంగానికి లేదా భాగి విశేషణ భా అనేది ఎలాంటిది కావాలి, హలాది కావాలి, అలాగే లఘ్వంతం కావాలి. హలాది కావాలి, లఘ్వంతం కావాలి, మధ్యలో రుకారం ఉండాలి. ఆ రుకార స్థానంలో రాదేశం వస్తుంది. అంటే పృథు మొదలైన పృథు అనేది ఎలా అయింది, అలాది అయింది, లఘ్వంతం అయింది. మృదు పృథు ఇవన్నీ కూడా హలాదులు, లఘ్వంతాలు, దాంట్లో రుకారం ఉంది. కాబట్టి ఈ సూత్రం చేత రు స్థానంలో రావచ్చి అంటే పృథు ఇష్ట అనేది అనుకో. పృథు ఇష్ట ఈ సూత్రం చేత రు స్థానంలో రా ప్రథు ఇష్ట. ప్రథులో ఒక్క నిమిషం. అదే ముందు టేహే ఇష్టేమే. ఇప్పుడు ఇష్టేమే తిలోపం చెప్పారుగా. తిలోపం చేత ఉకారానికి లోపం. పృథు ఇష్ట పృథులో రుకారానికి రైపాదేశం. ప్రథు ఇష్ట ప్రథులో ఉన్న రుకారానికి ఇప్పుడు ఇష్టేమే అనే దగ్గర టేహే అనే సూత్రం చెప్పారు. తర్వాత సూత్రం ఆ టేహే సూత్రం చేత ప్రథులో ఉకారానికి లోపము. ప్రథు ఇష్ట ప్రతిష్ట. అలాగే మ్రదిష్ట మొదలైనవి కూడా. మృదు ఇష్ట, మ్రదు ఇష్ట. మ్రదులో ఉకారానికి కూడా టేహే సూత్రం చేత లోపము. మ్రదు ఇష్ట మ్రదిష్ట అను. విభాషా ఛందసి. విభాష రుజోహ ఛందసి. రుజు అనేది కూడా అలాంటిది అయిపోయింది. హలాది కాలేదు. మిగిలినవన్నీ లఘ్వంతమైంది, రుకారం ఉంది. కానీ అది హలాది కాలేదు కాబట్టి పూర్వసూత్రం చేత అక్కడ అసలు రావట్లేదు. పూర్వసూత్రం చేత రాకపోతుంటే ఇక్కడ వేదంలో వికల్పంగా చెప్తున్నారు. లోకంలో ఉన్నది. వేదంలో రజిష్ఠ అని కూడా ఉంటుంది. రజిష్ఠ రుచిష్ఠ. లోకంలో మాత్రం రుచిష్ఠ అని ఉంటుంది. రాదేశం రాదు. హలాది కాలేదు కాదు. అర్థమైందమ్మా? రతో హలాదే లఘో. అది తెలిస్తే మీకు ఇవన్నీ తెలిస్తే. రతో హలాదే లఘో రుత భవతి. ఎప్పుడు అంటే ఇష్టేమేస్తు పరేషు. ఒకటి. రెండోది ఏం చెప్పారు, హలాదే లఘో. ఇది హలాదే లఘో అనే రెండు కూడా అంగానికి విశ్లేషణ. భస్య అనే దానికి కూడా అంగస్య అనే విశ్లేషణ. కాబట్టి అన్నిటికీ ఒకదానితో సంబంధం. అంటే ఏదైతే అంగ సంజ్ఞ కలిగినటువంటి భసభుజకం హలాది అయ్యి లఘ్వంతం అవుతుందో అటువంటి హలాది లఘ్వంత అంగ సంజ్ఞక భ యొక్క యుకార స్థానంలో రా అనేది వస్తుంది. ఇష్టమేశ్వరి పరంగా ఉన్నప్పుడు అని. ఇక్కడ రుజు అనేది అది హలాది కాలేదు. రుజు అని అయాదేశం కాబట్టి పౌరసూత్రం చేత రాకపోతుంటే ఇక్కడ వేదంలో వికల్పంగా చెప్తున్నారు. తర్వాత అర్థమైందమ్మా క్లియర్గా? ప్రకృత్యా భవతి అంటే ఇంత ముందు చెప్పిన ఏ కార్యాలు రావు. ఇష్టేమే చేస్తూ
ఏ మార్పుని పొందకుండా ఉంటుంది. అనుభూతి అనుభూతి ఇంకా అనుభూతి కూడా అనుభూతి చెప్పిందా? అప్పుడు ఏమైంది? ప్రకృత్యా భవతి ప్రకృత్యా భవతి. ఇక్కడ ప్రథమాధ్యాయం సూత్రంలో ప్రకృత్యా భవతి అంటే ప్రకృతి అని వచ్చింది. సమాధానం ఏమి వస్తుందంటే ప్రథమ వృత్తిలో ఉండాలి. ఏది అంటే అది అని చెప్పకపోతే ప్రథమ వృత్తిలో పదం ఉండాలి. ఇన్ అనేది అంటే మళ్ళీ అంగస్థైన అధికారంగా వచ్చి కూడా ఇన్నంత అంగము, ఇన్నంత భసంజక అంగము. లేదమ్మా, ఇన్నంత భసంజక అంగము ప్రకృత్యా భవతి అని ఎప్పుడు కదా అని ప్రత్యేక పరంగా ఉన్నప్పుడు ఆని విశేషం ఏంటి? అనపత్యే అంటే అపత్యార్థంలో రానటువంటి అని ప్రత్యయం అయినప్పుడైతే అదేనమ్మా అంగము ఇన్నంతం కావాలి, అలాగే దానికంటే పరంగా అనిప్రత్యయం ఉండాలి, అపత్యార్థం ఉండకూడదు. అప్పుడు ప్రకృతి భావం వస్తుంది. అంటే ముందు చెప్పినటువంటి నష్టజితే ఈ తేనే ఈ సూత్రాల చేత వచ్చే ఏ కార్యాలు కూడా రావు. అనేవాటికి ప్రకృతి భావం వస్తుంది, లేదా ఇవే ప్రకృత్యా భవంతి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ముందు అనపత్యే అని చెప్పాడు కాబట్టి ఇది అపత్యార్థంలో అన్నమాట. అర్థమైందమ్మా? గాధిన అపత్యం అని అంటే గాధిను గాధికి అనిపించి అపత్యార్థంలో సస్యాపత్యం అనేది వస్తుంది. దాన్ని వస్తే గాధిను అన్నది అన్ననేది ఇక్కడ మామూలుగా నష్టజితే సూత్రం లోపం రావాల్సి వస్తుంది. దాన్ని బాధిస్తూ ఇక్కడ ప్రకృతి భావం చెప్తున్నారు. అప్పుడు ఏమైంది? ఆ గాధిన్ ఆ గాధిన అనే ఉంటుంది. శుభాధికారి వచ్చి గాధిన గాధినో గాధిన అని అయిపోతుంది. సంయోగాదిశ్చ సంయోగాది అనేది దేనికి విశేషం? అప్పుడేమైంది? సంయోగాది ఇన్నంత శబ్ద లేదా సంయోగాది యదిన్నంత మంగం తస్మాత్ అనిపరే ప్రకృత్యా భవతి. అర్థమైందమ్మా? అను ప్రకృతిని చెప్పకూడదు. అందనే ప్రకృతి భావం ప్రకృతి భావాన్ని పొందుతుంది.
ప్రకృతిని పొందుతుంది అంటే మళ్ళీ అర్థం లేదు. లేదా అన్నంతమైన అంగము ప్రకృతి వంటిది అవుతుంది. అలాగ ప్రకృతి వంటిది అవుతుంది అని కూడా చెప్పకూడదు. అన్నంతమైన అంగానికి ప్రకృతి భావం వస్తుంది. చదవ. అర్థాలు లేవు. కానీ అనేవి ప్రకృతి భావాన్ని పొందుతాయి. ఏం చెప్తున్నారు? అనపత్య అంటే దాండి నాయన హాస్తి నాయన గౌణ హత్య అంతే. ఇక్కడ ఏది ఎక్కడ నిపదించబడతాయని మనం మామూలుగా ఒక వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పేసాం. కానీ ఇక్కడ ఏదేది ఏ ఏ కార్యం నిపదించబడుతుంది అనేది పై పుస్తకాల్లో మనం స్పష్టంగా చూసి తెలుసుకోవాలి. కానీ నిపాతలే, కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి నిపదించబడుతుంది.
మిగిలినవన్నీ కూడా సూత్రాలు వేరే వేరే సూత్రాలు అయితే వస్తాయి. ఏదైతే ఏ సూత్రం చేత రాదో అది నింపించబడుతుంది. ఆ ఒక్క కార్యం లేదా 2 కార్యాలు అంతే. ఏ ఏ కార్యాలు అనేది అప్పుడే మనకు అంటే మొత్తం ఇంటర్వ్యాలు అయిపోతే మనకి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏది చూపిస్తుంది అనే విషయం స్పష్టంగా చూడండి. మళ్ళీ ఎప్పుడు చేస్తామమ్మా? 7వ అధ్యాయం మొదలు పెడదామా లేకపోతే పరీక్ష అయిన తర్వాత చూద్దాం? పెంగాళైతే పాఠం వెళ్ళా ఎక్కువసేపు చెప్పలేదు పాఠం.